అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏమిటి అంటే, సౌదీ అరబ్ దేశంలో మద్యపాన దుకాణాలు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి. అయితే ఈ న్యూస్ చూసి కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎంతో గొప్పగా ఇస్లామిక్ దేశంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సౌదీ రాజ్యంలో మద్యపానమా అని చెప్పి. కానీ ఇక్కడ అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అందుకే అల్లాహ్ తబారక్ తాలా ఖురానే మజీదులో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి ఏమన్నాడు అంటే, ప్రపంచ మానవులందరికీ ఒక ఆదర్శం ఎవరంటే ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానం అన్నాడు. సౌదీ వాళ్ళో, దుబాయ్ వాళ్ళో, కువైట్ వాళ్ళో, ఖత్తర్ వాళ్ళో కాదండి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే, మరి ఇస్లామిక్ దేశంగా చెప్పుకోబడేటువంటి ఆ దేశంలో ఇంత తప్పు ఎలా జరుగుతుంది, ఇంత పొరపాటు ఎలా జరుగుతుంది, అసలు అక్కడ మద్యానికి అనుమతి ఎలాగ ఇచ్చారని చెప్పి కొందరులో ఈ ఆలోచన వస్తుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఈ 30 సెకండ్ల వీడియో తర్వాత ఇన్షాల్లా మనం వీడియో కంటిన్యూ చేద్దాం. అల్లాహ్ దయ వల్ల తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వందల మందిని ఇప్పటి వరకు ఉమరా ప్రయాణంలో మేము తీసుకువెళ్ళడం జరిగింది. అల్హమ్దులిల్లా ఇప్పుడు ముఫ్తీ ముదస్సిర్ గారు కూడా మదీనా మునవ్వరాలోనే ఉన్నారు. మీలో ఎవరైనా ఫిబ్రవరి 15వ తారీఖు మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే 8332932972 9885678634కి కాంటాక్ట్ చేయండి. అందుకే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఏమని, తీర్పు దినము రోజున అల్లాహ్ తబారక్ తాలా ప్రతి ఒక్కరిని కూడా 5 ప్రశ్నలు అడుగుతాడండి. 5 ప్రశ్నలు. అందులో ఆఖరి ప్రశ్న ఏమిటండి? నీకు తెలిసినటువంటి ఇస్లాంపై, నీకు తెలిసినటువంటి ధర్మంపై నువ్వెంత వరకు ఆచరించావని చెప్పి అల్లాహ్ తబారక్ తాలా ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది, కేవలం మనం తెలుసుకుంటే సరిపోదు, ఆచరించామా లేదా అన్న దాన్ని బట్టి మన యొక్క తీర్మానం అల్లాహ్ తబారక్ తాలా చేస్తాడు. ఇక మూడో విషయానికి వస్తే సోదరులారా, సోదరీమణులారా, హరాం హలాల్ విషయంలో మన భారతదేశంలో కూడా అత్యధిక మంది ముస్లింలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మద్యపానం తాగడం లేదా, వ్యభిచారం చేయడం లేదా, ఇవి హరామని వారికి తెలియదా? మరి హరామని తెలిసినప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, వారి కోరికలను అదుపు చేసుకోక ఈ రకమైనటువంటి తప్పు మార్గాన్ని వారు ఎంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోదరులారా, సోదరీమణులారా, ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తాలా ఈ విషయాన్ని క్లియర్ గా తెలియజేశాడు. సూరా బకరాలో వాక్యం 219లో అల్లాహ్ అంటాడు, ప్రవక్త వారు నీతో మద్యం గురించి అడుగుతున్నారు, వారితో ఇలా అను, మద్యములో కొంచెం ప్రయోజనం ఉన్నప్పటికీ మద్యం వల్ల అధికముగా నష్టమే ఉందని చెప్పు అన్నాడు. మరో చోట సూరా మాయిదాలో అల్లాహ్ తబారక్ తాలా ఈ విషయాన్ని తెలియజేశాడు, మద్యము, జూదము, పాచికల జోస్యము ఇవన్నీ కూడా మీకు ఎంతో నష్టదాయకము. శైతాన్ ఈ మద్యము, జూదము ద్వారా మీ మధ్య వైర్యాన్ని తీసుకురావడానికి, గొడవల పాలు చేయడానికి చూస్తున్నాడు. మీలో మీరు కలహించుకోవాలని చూస్తున్నాడు. ఆ మద్యానికి, జూదానికి, పాచికల జోస్యానికి దూరంగా ఉండండి అని చెప్పి అల్లాహ్ తబారక్ తాలా ఆదేశించాడు. సోదరులారా, సోదరీమణుల మద్యం గురించి అదే వాక్యం సూరా మాయిదాలోనే ఈ వాక్యం కూడా అల్లాహ్ తెలియజేశాడు, మద్యము ద్వారా, జూదము ద్వారా మిమ్మలను శైతాన్ అల్లాహ్ యొక్క ఆరాధనకు దూరం చేయాలని వాడు కోరుకుంటున్నాడు అని చెప్పి అల్లాహ్ తబారక్ తాలా ఖురానే మజీదులో వివరంగా తెలియజేయడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ సౌదీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని చూసి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన నమూనా సౌదీ అరబ్ కాదు. మన నమూనా అల్లాహ్ యొక్క గ్రంథమైన ఖురాన్, దైవ ప్రవక్త వారి బోధనలైనటువంటి హదీస్. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, మద్యం అనేది హానికరము, మద్యము సేవించడము ప్రమాదకరము. అత్యధికంగా మనుషులు హత్యలు చేసేదైనా, వాహనాలు ఢీకొట్టి చనిపోయే వారిలోనైనా మద్యం తాగేవాళ్ళు అత్యధిక మంది మీకు కనిపిస్తూ ఉంటారు.
దానికోసమే సోదరులారా సోదరీమణులారా ఇస్లాం దీన్ని నిషేధించింది. మనం అల్లా చెప్పాడని చెప్పి దానికి దూరంగా ఉండాలి. అల్లా యొక్క ప్రవక్త వారు తప్పన్నారు కాబట్టి మనం దూరంగా ఉండాలి తప్ప సౌదీ వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతడికి తప్పు అని తెలుసు కదా, అలా చేయకూడదు కదా అని చెప్పి మనం వాళ్ళ గురించి డిస్కస్ చేయటం వేస్ట్, వ్యర్థము, వృధా. మరేం చేయాలంటే మనం దువా చేయాలి. ఓ అల్లా, నీ ప్రవక్త వారు జన్మించినటువంటి ఆ పవిత్ర ప్రదేశాలను కొందరు అపవిత్రం చేద్దామని చెప్పి చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా రక్షించు అని చెప్పి అల్లాతో దువా చేయాలి. అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. విశ్వాసంతో అల్లా మనతో సంతోషంగా ఉన్నప్పుడు మనకి అల్లా మృత్యువును ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హాన్ అల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.